హైదరాబాద్ విశ్వవిద్యాలయం 1974లో భారత పార్లమెంటు చట్టం ద్వారా కేంద్ర విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంగా పేరుపొందిన ఈ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయంగా నామకరణము చేశారు. ఈ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యకు, పరిశోధనకు భారతదేశములో అత్యున్నత విద్యాసంస్థగా ఎదిగినది. విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన క్యాంపస్ హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో శివార్లలో పాత హైదరాబాదు, బాంబే రహదారిపై ఉంది. 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నగరములోని అతి సుందరమైన క్యాంపస్లలో ఒకటి. నగరములోని అనుబంధ క్యాంపస్ సరోజినీ నాయుడు యొక్క గృహమైన బంగారు వాకిలి, గోల్డెన్ థ్రెషోల్డ్ లో ఉంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం దేశంలోనే పేరొందిన పరిశోధనా సంస్థలలో ఒకటి. హైవి ఉన్నత విద్య, పరిశోధనలకు పెట్టింది పేరు. ఇది 1974 సంవత్సరంలో ఆచార్య గురుభక్త సింథ మొదటి ఉపకులపతి, వైస్ ఛాన్సలర్ గా ప్రారంభమైంది. 2012 సంవత్సరంలో భారతదేశంలోనే 7వ ర్యాంకుతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కన్నా ముందంజలో నిలబడింది. ఉత్తమ కేంద్రీయ వర్సిటీగా రాష్ట్రపతి అవార్డు. ఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజిటర్స్ అవార్డులను నెలకొల్పారు. ఉత్తమ వర్సిటీతో పాటు పరిశోధన, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి సందర్శకుని, విజిటర్ గా ఉన్న కేంద్రీయ వర్సిటీలకు ఈ అవార్డు పొందేందుకు అర్హత ఉందని రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఉత్తమ వర్సిటీకి ప్రశంసాపత్రం, పరిశోధనలకు రూ.1,00,000 చొప్పున నగదు అందజేస్తారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏర్పడిన 1974 తర్వాత మొదట సెంటర్ ఫర్ రీజనల్ స్టడీస్లో భాగంగా తెలుగు 1978లో పిహెచ్డి ప్రవేశాలతో ప్రారంభమై క్రమంగా 1979లో ఎంఏ, 1980లో ఎంఫిల్ కోర్సులతో 1985లో స్వతంత్ర శాఖగా అవతరించింది. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారు మొదటి ఆచార్యులు. అప్పటినుంచి క్రమంగా విద్యార్థుల, అధ్యాపకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2011 నుంచి 2012 వరకు నాటికి 13 మంది అధ్యాపకులలో శాఖ విస్తరించింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం మానవీయ శాస్త్రాల విభాగంలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ. ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఏకైక శాఖ. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య, ఎంఏ ను అందించడంతో పాటు తెలుగు భాషపై పరిశోధన, ఎంఫిల్, పీహెచ్డీలను అందించేది. ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం. ఈ కేంద్రాన్ని 2010లో స్థాపించారు. బేతవోలు రామబ్రహ్మం సమన్వయకర్త. 2015 వరకు 150 లక్షల నిధులు యుజిసి కేటాయించింది. 112 పద్యాలతో మంచెళ్ల వెంకటకృష్ణకవి 1730లో రచించిన వెంకట నగాధిపతి శతకం ముద్రించారు. 1930లో రచించిన వర్ణరత్నాకరం అనబడే 8,200 పద్యాల పుస్తకం పాక్యకమిత్ర వ్యాఖ్యానంతో ప్రచురించబోతున్నారు. మైసూరులోని కేంద్ర భాషా అధ్యయన సంస్థలో తెలుగు ఉత్కృష్టత కేంద్రం బాధ్యతలను చేపట్టడానికి ప్రణాళిక నివేదించింది. రంగస్థల కళల శాఖ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సర్ రతన్ టాటా సంయుక్త ఆధ్వర్యంలో థియేటర్ అవుట్రీచ్ యూనిట్ (TU) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా రంగస్థల శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలని భావిస్తోంది. తమకు తెలిసిన సమాచారాన్ని, విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తోంది. అలాగే నాటకరంగంలో విశేష కృషి చేస్తున్న కళా సంస్థల పనితీరుని, అనేక మంది ఔత్సాహిక కళాకారుల అనుభవాన్ని శాఖ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు తెలుసుకోవాలని భావిస్తోంది. సమకాలీన తెలుగు నాటకరంగం ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయంగా అర్థం చేసుకుని కొంతమేరకైనా ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించి తెలుగు నాటకరంగ అభివృద్ధిలో కీలకమైన పాత్రని పోషించాలని శాఖ సంకల్పించింది. థియేటర్ అవుట్రీచ్ యూనిట్ ద్వారా ఈ క్రింది లక్ష్యాలను సాధించాలని భావిస్తోంది. భారతదేశంలో ప్రధాన నగరాలలో కేవలం నాటకరంగం కోసం అంకితమై పనిచేస్తున్న ప్రదర్శనశాలలు అనేకమున్నాయి. పృథ్వీ థియేటర్, ముంబాయి, రంగశంకర, బెంగళూరు,
శ్రీరామ్ సెంటర్, న్యూఢిల్లీ ఇందుకు ఉదాహరణలు. ఆంధ్రప్రదేశ్లో అలాంటి సౌకర్యం లేకపోవడం ఒక ప్రధానమైన లోపం. ఈ లోటును భర్తీ చేయడానికి హైదరాబాద్ అబిడ్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ ని ఒక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. అనునిత్యం నాటక ప్రదర్శనలు, సదస్సులు, శిక్షణ శిబిరాలతో ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రంగంలో ముఖ్యపాత్ర పోషించేలా కృషి చేయాలి. తెలుగు నాటకరంగంలో అవిరళ కృషి చేస్తున్న కొన్ని నాటక సంస్థలతో, పరిషత్తులతో కలిసి పనిచేయాలి. వారు చేస్తున్న కృషిని రంగస్థల విద్యార్థులు తెలుసుకోవాలి. శాఖకున్న అన్ని రకాల వనరులను వారికి అందించాలి. వారికోసం ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలను ఏర్పరచాలి. శాఖతో కలిసి పనిచేసే పరిషత్తులకు సాంకేతిక పరిపుష్టిని అందించాలి. పరిషత్తు ప్రేక్షకుల సంఖ్యను వివిధ పద్ధతుల ద్వారా గణనీయంగా పెంచగలగాలి. వాటిని మోడల్ పరిషత్తులుగా రూపొందించాలి. రాష్ట్రంలోని ఔత్సాహిక నాటక బృందాలలో పనిచేస్తున్న కొంతమంది యువతీయువకులను ఎంపిక చేసి వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటు చేయాలి. వారందరికీ గౌరవప్రదమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. వారిచేత దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇప్పించాలి. నాటక కళ పట్ల ఆసక్తిని చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు అందించాలి. తద్వారా విద్యార్థుల మానసిక ఎదుగుదలకు దోహదపడాలి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్లలో, కాలేజీల్లో శిక్షణ శిబిరాలను ఏర్పరచి విద్యార్థుల ప్రదర్శనలతో నాటకోత్సవాలు నిర్వహించాలి. శిక్షణ శిబిరాలకు ఆపనిచేయడానికి ఆయా ప్రాంతాలలో ఉన్న ఔత్సాహిక నాటక బృందాలచే తర్ఫీదు ఇవ్వాలి. నాటకరంగ సమాచారం, విజ్ఞానం తెలియజేసే ప్రచురణలు చేపట్టాలి. ఉన్నత విద్యలో రంగస్థల కళలు అభ్యసించి సరైన ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ఉత్తమ విద్యార్థులందరినీ ఎంపిక చేసి వారిని రిసోర్స్ పర్సన్స్గా తయారు చేయాలి. వారి దర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని స్కూళ్లలోనూ, స్వచ్ఛంద సంస్థల్లోనూ నాటక ప్రదర్శనలు జరిగేలా చూడాలి. తెలుగు నాటకరంగానికి మిగిలిన ప్రాంతీయ నాటకరంగాలకి మధ్య ఉన్న అగాధాన్ని పూరించాలి. అందుకోసం గోల్డెన్ థ్రెషోల్డ్లో సాంస్కృతిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటు చేయాలి. ఇందిరాగాంధీ స్మారక గ్రంథాలయం. ఇందిరాగాంధీ స్మారక గ్రంథాలయం హైదరాబాదు విశ్వవిద్యాలయంనకు విద్య, బోధన, పరిశోధన విషయాలలో అత్యంత సహాయకారిగా ఉంటున్నది. ఈ గ్రంథాలయం మొదల గోల్డెన్ థ్రెషోల్డ్ కాంపస్ శాఖలలో కొనసాగినను విశ్వవిద్యాలయంనకు కేంద్రీయ గ్రంథాలయంగా ఏర్పడినది. అప్పటి మన దేశ ఉపాధ్యక్షుడుగా శ్రీ శంకర్ దయాళ్ శర్మగారు 1988 అక్టోబరు 21 నుంచి ప్రారంభించారు. అదే సందర్భంగా పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సంస్మరణార్థం ఈ గ్రంథాలయానికి ఇందిరాగాంధీ స్మారక గ్రంథాలయం అని నామకరణము చేశారు. ఉన్నత విద్యాబోధన, పరిశోధన విషయములకు చేయూతనిస్తూ, ఆధునిక పద్ధతులను అనుసరించుతూ, చక్కటి అధ్యయన వనరులకు కేంద్రముగా మలచుట ఈ గ్రంథాలయం ముఖ్యోద్దేశ్యము. అందుకు తగినట్లుగా ఈ గ్రంథాలయం ముందుగా విశ్వవిద్యాలయ ఆవరణములోని మిగిలిన విభాగములతో నెట్వర్క్ ద్వారా అనుసంధానిపబడున్నది. తద్వారా గ్రంథాలయ ఆన్లైన్ గ్రంథసూచిక విశ్వవిద్యాలయ ఆవరణములోని మిగిలిన విభాగములకే కాకుండా ప్రపంచము నలుమూలలకు అందుబాటులోనున్నది. అదే విధముగా గ్రంథాలయం కొనుగోలు చేసిన విశ్వవిద్యాలయ ఆర్థిక వనరుల సమాఖ్య యూజీసీ వారు అందచేస్తున్న విద్యుత్ ప్రచురణలు వనరులు, గ్రంథాలయంలో ఉన్న అచ్చుప్రతులు కూడా అందరి చదువరుల అందుబాటులో ఉంచుటకు తగినట్లుగా కంప్యూటర్లు, వైఫై, అంతర్జాల శోధన యంత్రములు, విద్యార్థుల సౌకర్యార్థము ప్రత్యేక సాధనములు సమకూర్చారు.